సత్యని ఇంట్లో డ్రాప్ చేసి హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళా. రేపు సినిమా గురించి అడుగుదామని. ఇక్కడ సత్యకేమో ముందే చెప్పేశా రేపు సినిమాకి వెళ్తున్నామని. హర్ష వాళ్ళు ఎక్కడ నో అంటారో అని భయమేసింది, కానీ వాళ్ళు ఓకే అన్నారు. రమ్య వాళ్ళ ఇంట్లో కూడా 1-2 సార్లు అడిగితే ఒప్పేసుకున్నారు. వీళ్ళందరినీ ఒప్పించి నేను ఇంటికి వచ్చా. రేపు సత్య వాళ్ళమ్మ ఏమంటుందో ఏమో. ఆమె ఒప్పుకోవాలని గట్టిగా కోరుకుంటున్నా. ఏమవుతుందో తెలియదు. అసలు సత్య ఇంట్లో చెప్తుందా? అసలు తను ట్రై అన్నా చేస్తుందా? ఏమో, చూద్దాం రేపు. ఉదయాన్నే ఫ్రెష్ అయి వస్తుంటే గోరింటాకు చెట్టు కనిపించింది. నిన్న లంగా ఓనికి సత్యకి చేతికి గోరింటాకు తక్కువైందని అనిపించింది. అమ్మమ్మకి సత్య గోరింటాకు అడిగిందని అబద్ధం చెప్పా. మధ్యాహ్నం తీసుకుంటుందని చెప్పి నేను రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయా. రమ్య వాళ్ళని తీసుకొని సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళా. అక్కడ బయటే వాళ్ళమ్మ ఉంది. నన్ను చూసి, ఏంట్రా కార్తీక్, అంత గ్యాంగ్ వచ్చేశారు అని అడిగింది. సినిమాకి వెళ్దాం అనుకుంటున్నామని అడిగా. ఆమె కొంచెం సేపు ఆలోచించి, సరేరా తీసుకెళ్ళండి అని అంది. అప్పటికి మేడం గారు ఇంకా నిద్ర లేవలేదు. మా మాటలు విని అప్పుడే లేచి బయటికి వచ్చినట్టుంది. నన్ను చూసి కొంచెం షాక్ అయింది. తర్వాత మొత్తానికైతే మూవీకి వెళ్ళాం. ఫస్ట్లో నేను తన పక్కన కూర్చోలేదు, కుదరలేదు, ట్రై చేశా. కానీ ఆరెంజ్ రిలీజ్ లాంటి డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశా, కానీ తను సైలెంట్గా చూసింది మూవీ. బ్రేక్ తర్వాత నేను చీజ్ పాప్కార్న్ తీసుకొని తన పక్కనే వెళ్ళి కూర్చున్నా. తను అప్పటికీ అడిగింది, నీకెలా తెలుసు నాకు ఈ పాప్కార్న్ అంటే ఇష్టమని, నాకు సపరేట్గా తీసుకొచ్చావని. భయమేసింది, కానీ టాపిక్ డైవర్ట్ చేసి కవర్ చేశా. సినిమా అయిపోయాక సత్య వాళ్ళని ఇంటికి పంపించేసి మేము బయట తిరగడానికి వెళ్ళాం. ఆ తర్వాత ఇంటికి వెళ్ళా. అక్కడ బయట సత్య వాళ్ళ మామ పిల్లలు కనిపించారు. మీరేంట్రా ఇక్కడున్నారని అడిగితే, గోరింటాకు కోసం వచ్చాం, సత్యక్క లోపల ఉందని చెప్పారు. అంతే, ఈ విషయం ఎలా మర్చిపోయా? సత్య ఇంట్లో ఉందా అని అనుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళా. ఇంటి వెనక పూల మొక్కల దగ్గర ఒక్కతే కూర్చొని ఉంది. ఏం ఆలోచిస్తుందో ఏమో. అందుకే వెనక నుంచి పిలిచా, ఏమండోయ్ సత్యభామ గారు అని. వెనక్కి తిరిగి చూసి కోపంగా నా దగ్గరికి వచ్చి, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు అని అరిచింది. తన ముఖంలో కోపం, అలక అన్నీ కనిపిస్తున్నాయి. నేను మామూలుగా హర్ష వాళ్ళతో బయటికి వెళ్ళా అని చెప్పి, ఎందుకో ఇప్పుడు ఇంత కోపం, అలక అని అడిగితే ఏం లేదులే అని చెప్పేసింది. తను అలిగినప్పుడు ఏమండోయ్ సత్యభామ గారు అని బుజ్జగిస్తుంటే బాగుంటుంది. తర్వాత అమ్మమ్మ పిలిస్తే గోరింటాకు పెట్టించుకుందామని వెళ్ళింది. నేను కూడా తన దగ్గరికే వెళ్ళి కూర్చున్నా. అమ్మమ్మ సరిగా పెట్టట్లేదని నేను పెడతా అని అడిగా. తను ఏమంటుందో అనుకున్నా, కానీ ఒక చిరునవ్వుతోనే సరే అన్నట్టుగా సైగ చేసింది. అలా తనకి ఈరోజు తన చేతులకి గోరింటాకు పెట్టా. తర్వాత గుడికి వెళ్ళాలి అని చెప్తే, చీర కట్టుకుంటావా అని అడిగా. తనేమో నేనెందుకు కట్టుకుంటా చీర అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ గుడిలో చూసా తనని, చీర కట్టుకునే వచ్చింది. అడుగుదాం అనుకున్నా, నేను అడిగా కాబట్టే కట్టుకున్నావు కదా అని. కానీ మళ్ళీ ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని అలా ఏం అడగలేదు. కానీ తను ఈరోజు ఎలా ఉందో తెలుసా? కనురప్పలు వాల్చే క్షణకాలంలో కూడా నా కనుల ముందు తన రూపం ఎక్కడ మాయమైపోతుందేమో అనే భయంతో కనులు కూడా రెప్పలు వాల్చలేనంత అందంగా ఉంది. కుసుమాలు కూడా కుళ్ళుకునేంత కోమలంగా ఉంది. వర్ణించడానికి కూడా అవధులు లేనంత వయ్యారంగా ఉంది. ఇవన్నీ తనతో చెప్పాలనుకొని ఆగిపోయా. ఎందుకంటే నిన్న లంగా ఓణీలో కొంచెం వర్ణించినందుకే తిట్టేసింది.
ఇప్పుడు ఇది కూడా చెప్తే ఎక్కడ కోపంలో కొడుతుందేమోనని చెప్పలేదు. రాక్షసి. రేపు ఉదయం తనని నా ఫేవరెట్ ప్లేస్కి తీసుకెళ్తా అని చెప్పా. తను రాను అనే అంది, కానీ వస్తుందని నమ్మకం. చూద్దాం రేపు నా నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో. ఈరోజు తను నేను అనుకున్నట్టుగానే మార్నింగ్ వచ్చింది. పాపం 8 వరకు పడుకునేది. నా వల్ల 5:30కే లేచి బయటికి వచ్చింది. తనని బయటికి తీసుకెళ్ళా. నా ఫేవరెట్ ప్లేస్, నా ఫేవరెట్ పర్సన్ ఇద్దరూ ఒకే దగ్గర. తను ఎన్నో అందాలున్న ప్రకృతిని చూసి ఆస్వాదిస్తుంటే నేను తనని చూస్తూ మైమర్చిపోయా. అక్కడ కాలువలో మీ ఇద్దరం ఆడుకున్నాం. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి చిన్న పిల్లల్లా చేశాం. ఇంకా ఇద్దరం వచ్చేదారిలో తిన్నాం, టీ తాగాం. అసలు తనతో ఉన్నంతసేపు అసలు ఏది గుర్తులేదు. కానీ ఊర్లోకి వెళ్ళాక కొంచెం భయం వేసింది. అంటే ఎవరైనా చూస్తే తనకి ప్రాబ్లం అవుతుందని. తను ధైర్యంగానే ఇంట్లోకి వెళ్ళిపోయింది. తర్వాత మధ్యాహ్నం తనని కలవాలనిపించి రమ్య వాళ్ళని కలిసి తనకి కాల్ చేయించా, చెట్టు కిందకి రమ్మని. తను వచ్చింది. తనకి జున్ను అంటే చాలా ఇష్టం. ఎగ్జిబిషన్లో చూసా. తెలిసిన వాళ్ళందరింటికి వెళ్ళి జున్ను పాల కోసం ట్రై చేశా. నా అదృష్టం కొద్దీ దొరికాయి. వాటిని అమ్మమ్మతో చేయించా జున్ను. అది తీసుకొని తన దగ్గరికి వెళ్ళా కలిసి తిందామని. కానీ సత్తమ్మ గారు కొంచెం కూడా మిగిల్చకుండా తినేశారు. తర్వాత నాకు లవ్ స్టోరీ ఉందా అని అడిగింది సత్య. స్కూల్ లవ్ స్టోరీ చెప్దామని ఉంది అని చెప్పా. కానీ తను వినకుండానే వెళ్ళిపోయింది. ఏమైనా అనుకుందా అని చాలా భయపడ్డా. మళ్ళీ ఎప్పుడు కలుస్తుందా, ఎప్పుడు ఇదంతా చెప్దామా అని ఎంతో ఆరాటం. మాట్లాడదామంటే ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదు. ఇక సాయంత్రం రమ్య దగ్గరికి వెళ్ళి కబడ్డీ జరుగుతుందని చెప్పి సత్యను కూడా తీసుకురమ్మని చెప్పా. సత్య అక్కడికి వచ్చింది, కానీ నన్ను చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోయింది. నేను తన వెనకాలే వెళ్ళా. పిలిచి అడిగా, కానీ తనేమీ చెప్పలేదు. అప్పుడే రమ్య వచ్చి ఈ లవ్ స్టోరీ గురించి తెలిసి తనే చెప్పేసింది నా స్కూల్ లవ్ స్టోరీ అంతా. అది వినగానే తను అసలు చాలా గట్టిగా నవ్వేసింది. తర్వాత రమ్య మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ సత్య తర్వాత కలుద్దామని చెప్పి అక్కడి నుంచి ఏం చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకో అర్థం కాలేదు. తర్వాత నేను కూడా తన వెనకే వెళ్ళా. తను ఒక బ్రిడ్జ్ దగ్గర ఒక్కతే ఉంది. తన ఫేస్లో ఏదో కళ నవ్వుతూనే ఉంది. తర్వాత నేను ఇంటి వరకు వస్తా అని చెప్పి తనతో నడుస్తూ వెళ్ళా. నేనే ఎక్కువగా మాట్లాడుతున్నానేమో, కానీ తను మాత్రం నవ్వుతూ చూస్తుంది అంతే. కానీ తన చూపులో అర్థమవుతుంది తనకి నా మీద ఇష్టమేమోనని. కానీ అది నాకు నేనే ఊహించుకుంటే సరికాదేమోనని నేను సైలెంట్గా ఉన్నా. తర్వాత బీచ్కి వెళ్దామని అడిగా. అప్పటికి ఇంకా హర్ష వాళ్ళని రమ్య వాళ్ళని అడగలేదు, కానీ సత్యగా మాత్రం చెప్పేశా. తను అడగగానే వచ్చేస్తా అని చెప్పింది. తను ఇంట్లోకి వెళ్ళాక వీళ్ళందరినీ కలిసి కష్టపడి ఒప్పించా. వాళ్ళందరూ అవసరమా, అంత దూరం ఎందుకు, ఎలా అని అన్నీ అడిగారు, కానీ ఎలాగోలా ఒప్పించేశా. కార్ కూడా సెట్ చేశా. సత్తమ్మ, ఏంటే బాబు, నీతో కలిసి ఉండటానికి ఎన్ని తంటాలు పడుతున్నానో అసలు తెలుస్తుందా నీకు? మళ్ళీ నాకు కనపడకుండా మాత్రం దూరం అవ్వకే బాబు. అనుకున్నట్టుగానే ఈరోజు మేమంతా బీచ్కి వెళ్ళాం. బాగా ఎంజాయ్ చేశాం. అంతా సవ్యంగానే సాగిపోతుంది, కానీ ఎక్కడో ఏదో తెలియని భయం. మళ్ళీ సత్య నా నుంచి ఎక్కడ దూరం అవుతుందో అని. నేనే అనుకున్నా
తను కూడా ఇష్టపడాలి, తను ఇష్టపడ్డాకే నేను ఇదంతా చెప్పాలి అని. కానీ ఎందుకో రోజు రోజుకి భయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు తను మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే తనని కలవడం మళ్ళీ కష్టం అవ్వచ్చు. సిచ్యువేషన్స్ అన్నీ మారిపోవచ్చు. ఏది మన చేతిలో ఉండదు. జారిపోయాక బాధపడటం కన్నా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిదనిపించింది. అందుకే ఇందాక తనని ఇంటి దగ్గర డ్రాప్ చేశాక తన పర్స్ మర్చిపోతే దాంట్లో ఒక లెటర్ రాసి పెట్టి వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి వెళ్ళా. కానీ తను లేదు. వాళ్ళ మామ కొడుకు వివేక్ గాడుంటే వాడికి ఇచ్చి వచ్చా. తను అది చదివితే రేపు ఖచ్చితంగా చెట్టు దగ్గరికి వస్తుంది. రేపు తనతో ఎలా అయినా సరే ఇవన్నీ చెప్పాలి, నా ప్రేమనంతా తెలిపాలి. తనకు నచ్చిన చీరని తనకే ఇవ్వాలి. ఈరోజు తన కోసం చెట్టు దగ్గర చాలాసేపు వెయిట్ చేశా. తను రాలేదు. తన ఇంటికి వెళ్తే వెళ్ళిపోయిందన్నారు. నాకేమీ అర్థం కాలేదు. తను ఎందుకు రాలేదు? చాలా నమ్మకం తను వస్తుందని. కానీ ఈసారి ఆ నమ్మకం నిజం కాలేదు. నేనంటే తనకి ఇష్టం లేదా? లేదు, ఎక్కడో ఏదో జరుగుంటుంది. తనతో ఎలాగైనా అంతే, అక్కడితో ఆపేశాడు. ఇంకేమీ రాయలేదు. మరి ఇంత ప్రేమని పెట్టుకొని ఆ రోజు ఎందుకు తన ఫ్రెండ్స్తో అలా చెప్పాడు? నేను అసలు ఆ రోజు వెనక్కి తిరిగి వెళ్లకుండా తనని కలవాల్సింది కదా. ఈరోజు ఇప్పుడు ఇలా ఉండేది కాదు. కానీ ఏదో లెటర్ అన్నాడు కదా, అసలు ఆ పర్స్ అది ఎక్కడుంది, తీసుకొచ్చానా లేదా అని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చూసా. బ్యాగ్లో ఆ పర్స్ కనిపించింది. ఇన్ని రోజులు అది నాతోనే ఉన్నా కానీ నేను ఎప్పుడూ సరిగా చూడలేదు. అది ఓపెన్ చేయగానే ఒక పేపర్, అది తీసి చూసా. దాంట్లో, సత్యమ్మా, నీతో చాలా చెప్పాలి, కానీ ముందుగా నువ్వు మళ్ళీ దూరం అవుతావేమో అనే భయంతో చెప్పేస్తున్నా. నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టం ఉందని అనుకుంటున్నా. ఉంటే మాత్రం రేపు ఉదయం 6 గంటలకి మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి రా, ఎదురు చూస్తూ ఉంటా అని రాసి ఉంది. అది చదవగానే నాకు అసలు ఏడు బాగలేదు. తనకి నేనంటే ఎంత ఇష్టమో అర్థమైంది. కానీ ఇన్ని రోజులు నేను అది అర్థం చేసుకోకుండా ఏదో ఏదో అనుకున్నా. ఎప్పుడు నాకు వల్ల నాదే కానీ చుట్టూ ఉన్నవి అసలు సరిగా చూడనే లేదు. అప్పుడే ఒకసారి ఈ ట్రాలీ, పర్స్ ఇవన్నీ చూసుంటే ఈరోజు వేరేలా ఉండేది కదా. అవన్నీ తలుచుకుంటుంటే నా మీద నాకే కోపంగా ఉంది. కానీ ఇప్పుడు అది సమయం కాదు. తనని ఎలా అయినా కలవాలి. తనెందుకు నన్ను మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదో తెలియదు. మేబీ తనంటే నాకు ఇష్టం లేదేమో అనుకొని నాకు దూరంగా వెళ్ళిపోయాడా? ఇప్పుడు తనని ఎలా కాంటాక్ట్ అవ్వటం? ఏం చేయాలో తెలియక అలా బయటికి వెళ్ళా. తన ఫ్రెండ్స్ కనిపిస్తే అందరినీ అడిగా, కానీ ఎవ్వరు తనతో కాంటాక్ట్లో లేమని చెప్పారు. తన పాత నెంబర్ తెలుసు కానీ తను యూఎస్ వెళ్ళిపోయాక అసలు తన నెంబర్ కానీ తన గురించి కానీ ఏమీ తెలియదని చెప్పారు. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకొని మెసేజ్ చేశా, కాల్స్ చేశా, కానీ నో రిప్లై. ఉదయం నుంచి తిరిగి తిరిగి అలసిపోయి ఒక పొలం దగ్గర చెరువు గట్టులా ఉంటే దాని మీద వెళ్ళి కూర్చున్నాం. తనని చూడాలని ఉంది. ఇప్పటి వరకు ఒకలా ఉంటే ఇప్పుడు ఒకలా ఉంది. తనని చూడకపోతే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైపోతుందేమో అనిపించేలా ఉంది. క్షణం కూడా ఒక యుగంలా అనిపిస్తుంది. అప్పుడెప్పుడో కాలేజ్లో 2 లవర్స్ ఒక 10 days దూరంగా ఉండడానికి తెగ ఫీల్ అయిపోతున్నారేంటి అని ఏదో అనుకున్నా అప్పుడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, మనకిష్టమైన వాళ్ళకి దూరంగా ఉండడం ఎంత కష్టంగా ఉంటుందో. ఒక్కసారి కనిపించు కార్తీక్,
అని అలానే కూర్చున్నా. తన ఊహలతో అక్కడే ఆగిపోయా. అప్పుడే ఏవండోయ్ సత్యభామ గారు అనే పిలుపు వినిపించింది. అది కార్తీక్ వాయిస్. తనే అవ్వాలి అని కళ్ళు మూసుకొని వెనక్కి తిరిగి మెల్లగా కన్నులు తెరిచి చూసా. తనే. అసలు తను నా కళ్ళ ముందు ఉన్నాడా లేదా, అది ఒక కలనా, ఏమీ అర్థం కావటం లేదు. తను మాత్రం నవ్వుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. నా ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది. ఇన్ని రోజుల నా నిరీక్షణకు వీడ్కోలు పలికే సమయం వచ్చిందనిపించింది. తను నా ఎదురుగా వచ్చి నా కోసమేనా ఈ ఎదురు చూపులు అని అన్నాడు. నేను తన ఎదురుగా నిల్చున్నా. మాటలు లేవు, సంతోషం అసలు మాటల్లో తెలుపలేనిది. తను మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు. నా ఫ్రెండ్స్ అందరినీ అడిగావంట నా కోసం, ఏమైంది అని అడిగాడు. తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. తను అప్పుడు ఓయ్ ఏమైంది అని నా దగ్గరికి వచ్చాడు. నేను తను రాసుకున్న బుక్ తనకి చూపించా. ఆ డైరీ చూడగానే తను నా వైపు చూడకుండా నేల వైపు చూస్తున్నాడు. ఓయ్ ఏమైంది అని అడిగితే అప్పుడు నా వైపు చూశాడు. తన కనులలో కూడా కన్నీరు. అది బాధ, సంతోషం అన్నీ కలిసి వచ్చేవి. ఇద్దరం కూడా అనుమతి లేకుండా దగ్గరికి వచ్చేసాం. హక్ చేసుకున్నాం. బాగా హేట్ చేశా. అప్పటి వరకు మోస్తున్న భారాన్నంతా దింపేశా. అప్పటి వరకు తన మీదున్న కోపం అంతా ఒక దూది పింజలా ఎగిరిపోయింది. అంతేనేమో, మనకు నచ్చిన వాళ్ళ మీద ఎప్పటికీ కోపంగా ఉండలేం. కోపాన్ని నటిస్తాం అంతే, కానీ నిజంగా కోపం ఉండదు. వాళ్ళు కనపడితే ఎంత కోపమైనా ఐసు ముక్కలా కరిగిపోవాల్సిందే కదా. అప్పుడు కూడా నాకు అదే జరిగింది. తన మీదున్న కోపం అంతా పోయింది. తర్వాత మళ్ళీ తనకు దూరంగా జరిగి తనని బాగా కొడుతూ ఉన్నా. ఇదంతా చెప్పకుండా ఇన్ని వేషాలు వేశావు, ఆ రోజు తనతో ఏమన్నావు మీ ఫ్రెండ్ హర్షతో? ఆ అమ్మాయితో లవ్వా అంటే ఏంటి, ఆ రోజు ఎందుకు అలా చెప్పావు అని కొడుతూనే ఉన్నా. అప్పుడు కార్తీక్ ఆగు సత్యమ్మా చెప్తా అని అన్నాడు. ఏంటి అని అడిగా. అంటే నేను నిన్ను ప్రేమించే విషయం నీకే ఫస్ట్ చెప్పాలి అనుకున్నా, అందరితో కాదు కదా. నిన్ను ప్రేమించా కాబట్టి నీకే చెప్పాలి కదా. ఇది అందరితో చెప్పుకునే విషయమా చెప్పు? ఇంకా వాళ్ళతో చెప్తే ఇంకేమైనా ఉందా? ఊరంతా తెలిసిపోతుంది. మళ్ళీ సత్యమ్మ గారికి కదా ప్రాబ్లం. ఇవన్నీ ఆలోచించా అండి అని అన్నాడు. అబ్బో అంతా ఆలోచించావా? అసలు నేను ఇన్ని రోజులు ఎలా ఫీల్ అయ్యానో తెలుసా నీకు అని అన్నా నేను. తెలుసు సత్యమ్మ, తెలుసుకునే కదా నీకోసం ఈ నా పరుగులు అని అన్నాడు. నీకెలా తెలుసు అని అన్నా నేను. నాకెలా తెలుసా, ఇలారా అని నా చెయ్యి పట్టుకుని దగ్గర తీసుకొని అలా గట్టు మీద కూర్చున్నాం. మీ నాన్న చెప్పాడు అని అన్నాడు. నేను షాక్. ఏంటి, నాన్న చెప్పాడా? అవును, మీ నాన్నగారే చెప్పారు. అయినా నువ్వు చెట్టు వెనకాల నిలబడి ఇదంతా వింటావని నేనేమైనా కలగంటానా? ఏదో వాగేశా అప్పుడు. తర్వాత మీ ఇంటికి వచ్చి చూస్తే నువ్వు లేవు. హైదరాబాద్ అయినా వచ్చి కలుద్దామా అనుకున్నా. అదే టైంలో మా నాన్నకి హార్ట్ ఇష్యూ, సర్జరీ చేయాలి, చాలా ఎమర్జెన్సీ. యుఎస్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని అక్కడికి తీసుకెళ్ళాం. ఆ టెన్షన్లో నిన్ను కొన్ని రోజులు కాంటాక్ట్ అవ్వడానికి కూడా ట్రై చేయలేదు. కానీ నీ గురించి ఆలోచించలేదు అనుకోకు. ఆ గ్యాప్లో నేను ఆలోచించింది నేను నీకు ఇష్టం లేదేమో అని. ఆ లెటర్ చదువుంటే నువ్వు ఖచ్చితంగా వచ్చేదానివి. కానీ నేనే వేరేలా ఊహించుకున్నా. చదివే ఉంటావు, కానీ నేనంటే ఇష్టం లేక రాలేదేమో అనుకున్నా. అప్పుడే ఒకసారి మా నాన్న గురించి అడుగుదామని కాల్ చేసింది మీ అమ్మ మా అమ్మకి. అప్పుడు నేను
నీ గురించి అడిగితే నిన్ను పిలిచింది మీ అమ్మ, సత్య ఇలా రా, కార్తీక్ మాట్లాడతాడంట అని. కానీ నువ్వు రాకుండానే వెళ్ళిపోయావు. ఇష్టం లేదని కావాలనే అవాయిడ్ చేస్తున్నావని అప్పుడు గట్టిగా ఫిక్స్ అయిపోయా నేను అని అన్నాడు. అప్పుడు గుర్తొచ్చింది నాకు. అప్పుడు అమ్మ ఒకసారి నేను స్టెప్స్ దిగుతుంటే పిలిచింది ఇలా రా అని. ఇప్పుడు వెళితే ఎక్కడా ఎందుకు ఇలా ఉంటున్నామని అడుగుతుందేమో అని భయంతో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళిపోయా. అమ్మ పిలిచేది పూర్తిగా కూడా వినలే. బా, ఎన్ని ఛాన్సులు మిస్ చేసుకున్నానో నేను అని అన్నా నేను. అప్పుడు కార్తీక్ వావ్ సూపర్ అని అన్నాడు. ఇదంతా కాదు, ఫస్ట్ మా నాన్న నీతో ఎప్పుడు మాట్లాడాడో చెప్పు అని అడిగా నేను. మొన్న ఒకరోజు మీ అమ్మ ఫోన్ నుంచి కాల్ చేశాడు మా అమ్మ ఫోన్కి. నాతో ఏం మాట్లాడతాడో ఏంటో అని ఫస్ట్ భయమేసింది. నా గురించి అన్నీ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత నీ మీద నా ఒపీనియన్ ఏంటో అడిగాడు. నేను మొదటి పరిచయం నుంచి మొత్తం చెప్పేశా. నీకు తెలియనివన్నీ, నీకు చెప్పాలనుకున్నవన్నీ ఫస్ట్ మీ నాన్నతోనే చెప్పాల్సి వచ్చింది. నేనేదో ఫస్ట్ గ్రాండ్గా ఏదోలా నీకు చెప్దామనుకున్నా కానీ ఇలా చెప్పాల్సి వచ్చింది మేడం. తర్వాత నీ పరిస్థితి ఏంటో చెప్పాడు మీ నాన్న. నువ్వు ఇంట్లో రోజు ఎలా ఉంటున్నావో. అది విన్నాక ఒక్క క్షణం కూడా నాకు యూఎస్లో ఉండాలనిపించలేదు. సర్ప్రైజ్ చేద్దామని ముందే చెప్పకుండా ఇలానే ముందుకు వచ్చేసా అని అన్నాడు. అది విన్నాక అసలు నాకు ఏం అర్థం కాలేదు. నాన్న కార్తీక్తో మాట్లాడడం అస్సలు ఊహించలేదు. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి నాన్నకి కాల్ చేశా. నాన్న కాల్ లిఫ్ట్ చేయగానే, నాన్న కార్తీక్తో మాట్లాడావని నాతో ఎందుకు చెప్పలేదు అని అడిగా. అప్పుడు నాన్న నవ్వుతూ, నాలా నా కూతురు కాకూడదని నేనే కార్తీక్తో మాట్లాడా అని అన్నాడు. అర్థం కాలేదు నాన్న అన్నా. నువ్వు తనని ఇష్టపడ్డావు సరే, కానీ ఒక్కసారైనా తనతో చెప్పాల్సిందే అని ఎందుకు అనుకోలేదురా? ఎంతసేపటికి నేనే అన్నీ ఊహించుకున్నా అని ఇంకా ఏదో ఏదో ఊహించుకున్నావే, కానీ ఒక్కసారైనా తనకి చెప్పుంటే బాగుండేది అని ఒక్కసారి కూడా అనుకోలే. అచ్చం నాలాగే నేను కూడా అంతే. నేను ప్రేమించిన అమ్మాయికి నా మనసులో మాట చెప్పనే లేదు. ఇప్పటికీ నేను బాధపడుతుంటా. ఒక్కసారైనా తనకి చెప్పుంటే మేబీ వేరేలా ఉండేదేమోనని. ఒకటి గుర్తుపెట్టుకోరా, నువ్వు ఎన్ని అనుకున్నా సరే అది చెప్పాలి. అన్ని సిచ్యువేషన్స్ మనం అనుకున్నట్టుగా ఉండవు కదా, అర్థమైందా? అందుకే నేనే కార్తీక్తో మాట్లాడా. కార్తీక్ గురించి నాకు అర్థమైపోయింది. నువ్వు నాతో ఎలా సంతోషంగా ఉంటావో తనతో కూడా ఉంటావు. నా లోటు తీర్చేవాడు మొత్తానికి నా కూతురికి దొరికేశాడు. నాకింకా ఏ భయం లేదు. నువ్విక ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం నవ్వుతూ రావాలి. నాకు నా పాత సత్య కావాలి. నాతో గొడవ పడాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, సరేనా అని అన్నాడు. నాకిక మాటలు రావటం లేదు. ఏం చెప్పాలో తెలియక, సరే నాన్న, రేపు వచ్చేస్తా, థ్యాంక్ యూ నాన్న అని చెప్పేసి కాల్ కట్ చేశా. అప్పుడు కార్తీక్ నా వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నావు అని అడిగా. ఏంటి ఏంటి హా, ఇప్పుడే కదా మనం కలిసింది, అప్పుడే వెళ్ళిపోతా అంటావేంటి అని అన్నాడు. మరి నీ వల్ల నేను అసలు మా నాన్నతో ఉన్నదే లేదు, మొత్తం నీ వల్లే అని తనని కొడుతూనే ఉన్నా. అప్పుడు తను, ఆగవే బాబు కొట్టకు, గట్టిగా తగులుతుంది అని అన్నాడు. ఎవరైనా కొట్టేది గట్టిగా తగలాలనే అని ఇంకా కొడుతూ ఉంటే తను నా చేతుల్ని గట్టిగా పట్టుకొని దగ్గరికి తీసుకొని మళ్ళీ హగ్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు తన కోసం తీసిన పరుగులు ఇక్కడితో ఇలా తన కౌగిలిలో ఆగిపోయాయి. ఏ పరిచయం ఎక్కడికి దారితీస్తుందో తెలియదు కదా. ఆ రోజు నేను ట్రైన్ మిస్ అవ్వటం, కార్తీక్ని కలవటం, తనతో గొడవలు, అవన్నీ
ఈరోజు ఇక్కడ ఇప్పుడు మమ్మల్ని ఇలా ఉంచాయి. నేనేమో కానీ కార్తిక్ మాత్రం కేవలం ముఖ పరిచయమే నాతో, ఇంకేమీ తెలియదు నా గురించి. అయినా కానీ సంవత్సరం నుంచి తను గీసుకున్న నా రూపంతో సమయాన్ని గడుపుతూ మళ్ళీ కనపడతానో లేనో తెలియని నా కోసం నిరీక్షించాడు. తన రోజువారీ జీవితంలో నేనొక భాగం. నేను తన కోసం పడిన ఆరాటం, బాధ ఇవన్నీ తను నా కోసం పడిన దానితో పోలిస్తే చాలా తక్కువేమో అనిపిస్తుంది. తన ఎదురుచూపులకు, నిరీక్షణకు బదులుగా నేనేం చేయగలను? తిరిగి మళ్ళీ నా ప్రేమను తనకి బహుమతిగా ఇవ్వడం తప్ప. ఇప్పటి వరకు మేము ఆ 3 అక్షరాల పదాన్ని చెప్పుకోలేము. దాని అవసరం కూడా రాలేదు. ఎందుకంటే జస్ట్ ఆ 3 పదాలలో అర్థవంతంగా చెప్పలేని ఎన్నో మాటలను, భావాలను మా కనులతో, కన్నీటితో, తన కౌగిలి స్పర్శతో చెప్పుకున్నాం. ఇవన్నీ ఆ 3 పదాలలో చెప్పలేనేమో. ఇది చాలు. ఇదండి మన కార్తిక్ సత్యభామల ప్రేమాయణం. మొత్తానికైతే ఇద్దరు కలిసిపోయారు. వీళ్ళ కథలో విలన్ సపరేట్గా ఎవరో లేరు. మేబీ కాలమే వాళ్ళిద్దరిని పరీక్షించిందేమో. అంటే కాలమే ఒక విలన్ అనుకోండి. అర్థం కాలేదా? ఇప్పుడు సత్య తన నెంబర్ని కార్తిక్ ఇవ్వమని ఒక బాబుకిచ్చింది. కార్తిక్ లెటర్ రాసి తన పర్సులో పెట్టాడు. అయినా కానీ కార్తిక్కి ఆ నెంబర్ దొరకలేదు, సత్య లెటర్ చదవలేదు. వాళ్ళ మధ్య దూరం వచ్చింది. ఆ దూరం పెరిగినా కానీ సత్య కార్తిక్ గురించి ఆలోచించడం ఆపలేదు. కార్తిక్ కూడా కార్తిక్ గురించి ఇంకా వేరే అనుకోండి. ఇంకా తను సంవత్సరం నుంచి ఆలోచిస్తున్నాడు సత్య కోసం. మళ్ళీ దగ్గరై దూరమైనా కానీ మనకి రాసి పెట్టి లేదేమో అనుకోకుండా తన గురించి ఆలోచించాడు. మన సత్య కూడా అలానే. చివరికి కాలమే వాళ్ళని కలిపింది మళ్ళీ. మేబీ ఇక్కడ హీరో సత్య వాళ్ళ నాన్నేమో కదా. వాళ్ళ నాన్న కార్తిక్తో మాట్లాడకపోయి ఉంటే ఎక్కడోళ్ళక్కడే అలా వాళ్ళ జీవితాన్ని గడిపేసే వాళ్ళేమో, వారి గురించి తలుచుకుంటూ. అందుకే ఏమైనా మనసులో ఉంటే బయటికి చెప్పాలేమో. అప్పుడే చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి. ఏం జరిగినా సరే మొత్తానికైతే మన ప్రేమ పక్షులు కలిసిపోయారు. నేను హ్యాపీ, మీరు కూడా కదా. సో ఇన్ని రోజులు ఈ సత్యభామ స్టోరీని ఆదరించినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఓకేనా? వేరే అప్డేట్ ఏమైనా ఉంటే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు నా ఊహాలోకం.